దేవాది దేవుడు జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తున్నావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. ఈ మూడంతల జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి వెలుగును మన జీవితంలో చేర్చుకున్నప్పుడు చీకటి అంతా ఏమైపోద్ది, పటాపంచులు అయిపోతుంది. మన లోపల చీకటి అంతా వెళ్ళిపోతుంది. చీకటి అనేది పాపానికి సాదృశ్యం ఉన్నటువంటిది ఉంది. పాపం అనేది మానవునికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నటువంటిది ఉంది. పాపం అనేది శాంతి లేకుండా చేస్తూ ఉన్నటువంటిది ఉంది. కనుకనే మానవుడు నెమ్మది కొరకు పరుగులు తీస్తూ ఉన్నటువంటి వాడికి నాడు మనకు తెలుసు. మరి ఈ దినాల్లో ఈ ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు, ఈ దినాల్లో లోకంలో జరుగుతున్నటువంటి సంగతులు చూసినప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మనము నడిపింపబడుతూ ఉన్నటువంటి వారు, రకరకాల స్థితిగతులు గుండా మనము నడిపింపబడుతూ ఉన్నటువంటి వారు. మానవునికి నెమ్మది